హాయ్ అండి, నేను మీ అప్పుని. కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ఆ సక్సెస్ మీతో షేర్ చేసుకోవడానికి ఆ టీం అందరూ ఇక్కడికి వచ్చున్నారు. డైనమిక్ పృథ్వీ గారు, అసలుకి ఆయన వచ్చినప్పుడు థియేటర్లో అరుపులు గోళ్ళు, అలాగే మా సక్సెస్ఫుల్ డైరెక్టర్ వంశీ అన్న గారు, కంటిన్యూస్ గా సక్సెస్లు హిట్లు ఇస్తున్న రాజ్ తరుణ్. ఈ సినిమాలో హీరోయిన్ వచ్చి పేరు తిరగట్లేదు నాకు, అను మాన్యులా అను ఇమ్మాన్యులా అని తెలియదు, అడుగుదాం మనం. చెప్పండి అండి. ఇమ్మాన్యువల్ అంట, నువ్వేదో ఇప్పుడు కారులో మాన్యువల్ ఏదో ఆటోమేటిక్ అన్నట్టు అడిగేసావు. సార్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఇలా సూపర్ హిట్ కొట్టింది, దీని మీద మీ రెస్పాన్స్ ఏంటండి? రెస్పాన్స్ అంటే నేను రిలీజ్ అయిన రోజునే నేను ఎక్కువ మాస్ థియేటర్లు చూస్తాను సినిమా. అంటే బ్రహ్మరాంబ మల్టీప్లెక్స్ అక్కడంటే చోటకి వెళ్ళకూడదు, మాస్ థియేటర్లోకి వెళ్తే నేను విశ్వనాథ్ థియేటర్లో చూసా. మళ్ళా ఇక్కడ చూసాం, ఏది మన శశికళ థియేటర్, చంద్రకళ శశికళ. టికెట్ బాగా ముందు అడిగా నేను, పైన ఏదో పెడతారు కదా, అక్కడ వద్దండి ముందు ఇవ్వండి, అక్కడికి వెళ్తే పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంటుందని. కిట్టు ఉన్నాడు జాగ్రత్త అని టైటిల్ అలా కనపడంగానే గోల్ చేస్తున్నారు. అమ్మాయిలు మందు ఒకటేరా మచ్చ, కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే అలవాటు అయిపోతాం, కంటిన్యూ చేసేసి అయిపోతాం. మీ నవ్వు చాలా బాగుంటుందండి. బిస్కెట్ తింటారా? మీరు క్లాస్ ఫస్ట్ కదా? ఎలా చెప్పారు? మీలా సైలెంట్ గా ఉండే అమ్మాయిలు బాగా చదువుతారుగా. క్రీమ్ బిస్కెట్ తింటారా? ఏమైనా ప్రాబ్లం అంటే కాల్ చేయండి. మా పక్కింటి ఆవిడకి పని ఆవిడ రావట్లేదంట, ప్రాబ్లం ఉంది, కొంచెం వచ్చి అంటులోచ్చుగా. అసలు ఇంకా కథ మొదలవ్వలేదు, అవి ఓన్లీ టైటిల్ పడంగానే గోలగా ఉందన్నమాట థియేటరు. ఇమ్మీడియట్గా ఆయనకున్న ఫాలోయింగ్, రాజ్ తరుణ్కి ఉన్న ఫాలోయింగ్ యూత్లో విపరీతమైన రెస్పాన్స్, మామూలు రెస్పాన్స్ కాదు. అలాగా కథ మొదలైంది, అలాగ వెళ్తా ఉంది. ఆయన మరి ఏ దృష్టిలో పెట్టి డైరెక్టర్ గారు అది రేచి అని, రేచుక్క అన్నట్టుగా రేచుక్క ఇక్కడ రేచి ఇక్కడ అని ఆ క్యారెక్టరు, రఘుబాబు గారి క్యారెక్టరు, అలాగే మా రవీంద్ర గారి కోపం రోజు చాలా రోజుల తర్వాత పెద్ద వేషం. సినిమా చూడకుండానే చాలామంది మామూలుగా ఏమంటారంటే, అండర్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు బయటికి యాక్టర్స్ పేర్లు వచ్చినప్పుడు, ఏమండి అర్బాజ్ గాని ఏంటండి రాజ్ తరుణ్ గారి పక్కన విలన్ ఏంటి, మీరు ఎలా బ్యాలెన్స్ చేసి ఉంటారు డైరెక్టర్ గారు అంటే, స్క్రీన్ మీద చూడండి అది మీకే తెలుస్తుంది ఎలాగ బ్యాలెన్స్ చేశారంటే కరెక్ట్గా ఉందండి అది. ఇప్పుడు లాస్ట్ ఎండ్ టైటిల్స్లో కూడా అర్బాజ్ గారిని మీరు ఆడుకునే విధానం, అక్కడ కూడా కదలట్లా జనం. ఇప్పుడు ఎండ్ టైటిల్స్ పడంగానే వెళ్ళిపోతారు, మామూలుగా అలా నిలబడే ఉన్నారు జనం. సో ఆయన ఏదైతే అనుకున్నాడో, నాకు ఈ విజన్ కావాలనుకున్నాడు, ఆ విజన్లోనే వెళ్ళింది. కమర్షియల్ సాంగ్స్, దీంట్లో ఐటమ్ సాంగ్ ఉంది. సినిమా 21F కుమార్ 21F అదొక రేంజ్లో పెద్ద హిట్, వీడో రకం ఆడో రకం. ఇది ఇప్పుడు మీ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాస్ ప్లేయర్ అనేది రాజా రవీంద్ర గారు కూడా అన్నారు. ఇదేంటంటే హైయెస్ట్ కలెక్షన్స్, మొత్తం ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చినాయి. అదే ఎన్టీఆర్ ఇప్పుడు మజ్ను సినిమా చేశారంటే నేను చూడలే అమ్మాయిని, ఈ అమ్మాయి చూశాక మనం కూడా అసలు ఆ కళ్ళు ఏంటంటే బాబు, అసలు మా ఊరి నుంచి ఫోన్ చేసి మీరు వస్తున్నారు కళ్ళు మాట్లాడతారని చెప్పి ఆ స్పెక్స్ పెట్టుకుంది. అవునా? అవునా? కాదు సార్, మీరు తీయమనండి, మీరు అడిగితే చేసేస్తుంది. ఒకసారి ప్లీజ్ రిమూవ్ ఏక్ బార్ దేకేంగే. అసలు నా కళ్ళతోటే పడేసింది అమ్మాయి మొత్తం ఆడియన్స్ని మొత్తం. ఇప్పుడు అంశనందిని ఉందా వదిలేసేయండి, ఈ అమ్మాయి హీరోయిన్గా మొత్తం అన్ని ప్లస్లు మీరు అన్నారు చూసారా ఇంతకుముందు, అలాగా అన్నీ కొట్టేసింది ఆమె కళ్ళతోటి. ఫిదా మాట. ఎవరో ఒక ఇంటర్వ్యూలో అన్నారు, సల్మాన్ ఖాన్ ఐస్ చూస్తేనే ఎలా ఫిదా అయిపోతాను, ఆ ఐస్ చూస్తే అలాగా
డైరెక్టర్ గారు కూడా కొన్నిసార్లు కట్ చెప్పలేదేమో అనిపించింది నాకైతే. మొత్తం సినిమా ఈరోజు అవుట్పుట్ చూస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ విత్ మామూలుగా అయితే ఇప్పుడు హీరోయిన్ చూస్తే నాకు డైరెక్టర్ కనపడ్డాండి మెడ్రాస్ ఒకసారి అవార్డులకు వెళ్తే ఒక పోనీటైల్ కట్టుకుని ఇటు అటు తిరుగుతుంటే మా అమ్మాయిలంతా అతని దగ్గరికి వెళ్ళిపోయి ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు. పోయినసారి ఉగాదికి ఇదేంట్రా బాబు ఇతను అనుకుంటే కుమార్ 21 డైరెక్టర్ అంటే అతను పోదేమ్మా ఇతనికి ఎంత ఫాలోయింగ్ ఉందంటే హీరోని మామూలుగా ఉండదు, హీరోకి బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నా. అతను చూసి ఫస్ట్ అనుకున్నాను నేను, ఎగబడిపోయారు అమ్మాయిలు అయితే. అలాగే ఈ సినిమా అయితే మటుకు ఫస్ట్ నుంచి అనిల్ గారు ఎంత హ్యాపీగా యూఎస్ వెళ్ళారంటే 2017లో అందరూ విన్నర్సే, నేను పెద్ద విన్నర్ని యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. మా బ్యానర్కి మంచి హైప్ తెచ్చిన సినిమా కిట్టు ఉన్నాడు జాగ్రత్త అన్నారు, సూపరు. దాంతోపాటు రేచి సూపరు. ఫస్ట్ క్యారెక్టర్ అనుకున్న తర్వాత దీనికి మీరైతే పర్ఫెక్ట్గా ఉంటారని వంశీ అన్నాడు. అప్పుడు మిమ్మల్ని అడగడం జరిగింది. మిమ్మల్ని అనుకుని రాస్తే ఏంటంటే ముందు నిమ్మేసి అంతా రాసుకెళ్ళిపోతారు కదా, రాసిన మీరు వచ్చిన తర్వాత అప్పుడు ఇంప్రూవైజేషన్లు మామూలుగా రేచిరా అనేది అంతే అక్కడేనండి. ఇప్పుడు అమ్మాయి ఎవరో ఫోన్ చేస్తుంది రేచి అనగానే నేనేం చెప్పానంటే అమ్మాయి ఎవరో డైరెక్టర్ గారికి తెలుసు, జయత్రయాత్రలో వస్తుంది, అప్పుడు చూపిస్తాం మీకు, ఎందుకు కంగారు పడతారని చెప్పాము. అవును సార్, మాకు మీ కిట్టు ఉన్నాడు జాగ్రత్తలు మీకు కాల్స్ వస్తుంటాయి కదా, ఎక్కడున్నా బావా ఎప్పుడు వస్తావని, అలాగే మీ రియల్ లైఫ్ లో వస్తుంటాయి. రియల్ లైఫ్ కాదు, ఇప్పుడు మా విలేజెస్లో అంతా, ఇప్పుడు నేను తాడేపూడి వెస్ట్ గోదావరి నుంచి వచ్చినాను, నేను వైజాగ్లో చదువుకున్నాను. నేను వైజాగ్లో మామూలుగా అయితే ఏమైందంటే మామూలు అక్కడ లాంగ్వేజ్ వేరే ఉంటుంది వైజాగ్ది, ఇటు వెస్ట్ గోదావరి వచ్చింది. బాగా రాత్రి సెకండ్ షో సినిమా చూసాం భీమవరంలో, ఏమో ఫిగర్ అదిరిపోయిందే అన్నాడు ఒకడు. ఫిగర్ ఏంట్రా అంటే అసలు ఆ అమ్మాయిని చూసి అంటే హీరోయిన్ అసలు అదే కన్నా హీరోయిన్ మనోడే కదా బాబా, అమ్మాయిని చూస్తే మైండ్ దొబ్బింది అంట. అంటే ఒక అమ్మాయిని అలా ప్రైజ్ చేయడం అనేది, నేను సూపర్ సినిమా అప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసేవాళ్ళం. అక్కడ లొకేషన్లో అనుష్క గారిని చూస్తే అలా అనేవారండి. అప్పుడు నెక్స్ట్ పట్టేసింది. ఇన్నాళ్లుగా నాతో నేను బాగానే ఉంటున్నాను, నిన్ను కలిసిన నిన్నటి నుండి నన్ను నేనే ఎవరన్నాను, ఆగోలా మారిపోయాను. ఏం జరిగిందంటూ తెలుసు కనిపెట్టేసింది మనసు, అదే నీతో అర్థమైందా. అనుగారికి ఆ క్రెడిట్ దొరికింది. ఎవరికి ఏది అనుకున్నారో అదే తీశారు, ఎక్కడ ఖర్చుకి తగ్గకుండా ప్రొడ్యూసర్స్ అలాగే డీల్ చేశారు సినిమాని. అలాగే మా మహేష్ గారు కానీ కిషోర్ గారు కానీ మన లొకేషన్లో మంచి ఫుడ్ పెట్టించారు. సో అన్ని పెట్స్ ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఏంటంటే సినిమా మొదలై ఒక 6 months బిఫోరు నేను అడిగా, నాకు ఇలాగ పెట్స్ కావాలంటే ల్యాబ్డర్ ఉందా ఏముందా ఇలా కొరుకుతున్నాయి భయ అంటే, లేదా ఓ చిన్నది ఏదన్నా పెట్టుకోండి అది అలాగలా అంటే అలాగా నేను పెట్టలేవరు అయిపోయా. ఇప్పుడు 2 ఉన్నాయి. రేపు ఈ సినిమా 50 daysకి వచ్చేటప్పటికి ఇంకొక 5-6 అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సో థ్యాంక్స్ భయ్య. ఎందుకంటే నా అదృష్టం ఏంటంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్పూపులు వదిలేసి ఒక మంచి జోన్లోకి ఈ సినిమా తీసుకొచ్చిందండి. దీన్ని బట్టి నాకు ఈ సినిమా చూడంగానే మన పోసాని గారు నాయక్ సినిమాకి 17 సినిమాలు వచ్చాయి ఓవర్ నైట్, అలాగా వేరే అనుకున్నవన్నీ మళ్ళీ ఇలా మార్చి మొత్తం వేరే డేట్లు వేరే ఇవి అడ్జస్ట్ చేయలేక చచ్చిపోతున్నాం మేము. ఎందుకంటే కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక మెట్టు పైకి తీసుకెళ్ళాం. అదే ఖచ్చితంగా అండి. మీరు లౌక్యం సినిమాకి మీకు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో దాని తర్వాత ప్రతి సినిమాకి వచ్చింది, దీనికి ఆ రేంజ్లో వచ్చింది మీకు. ఎందుకంటే ఫ్రెష్ కామెడీ, మీరు ఎవరితో కంపేర్ చేయలేదు, ఇది మీకోసమే రాసిన ఫ్రెష్ కామెడీ కాబట్టి అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. మీరు చేసినట్టు గ్రేట్ ఆంధ్రాలో కూడా కిట్టు ఉన్నాడు కదా, ఆ పోస్టర్ నాకు బాగా నచ్చిందండి.
ల్యాబ్లో అలా లాగుతుండే షర్ట్ని అక్కడ రాసి కిందేమో పృథ్వీ ఉన్నాడు పర్వాలేదని పెట్టారు కింద. పృథ్వీ ఉన్నాడు పర్లేదని రాజర్ క్యాప్షన్ దానికి. నాకు చాలా ఆనందం అనిపించింది. ఈ సినిమా ద్వారా ఇక ఇతను రెగ్యులర్ కమెడియన్, ఇతని మీద మంచి యాక్టర్ మంచి క్యారెక్టర్స్ రాయొచ్చు అనేది వచ్చింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎంటైర్ టీమ్. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సార్, బికాస్ మీరు ఇందాక అన్నారు డాబా సీన్లు కానీ ప్రతి సీన్లో. అంటే నేను స్పెషల్ మెన్షన్ ఎందుకు చేయాలంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ అండి. అంటే ఈ టైంలో పొద్దున్న 6 o'clock మీరు బయలుదేరి వెళ్తారు షూటింగ్ చేసుకుని. నాకు ఆ సీన్స్ అని ఎప్పుడు చేశారంటే midnight 2 o'clock చేశారు. నేను లేవు కాబట్టి చెప్తున్నాను, రాజ్పూర్ లేట్ కాబట్టి. ఆ సీన్స్ అని చేసినప్పుడు ఏంటంటే midnight 2 ఇంకో షూటింగ్ ఫినిష్ చేసుకుని డాబా సీన్ కదా ఇది, ఐటమ్ సాంగ్ అవుతుంటే గారు కానీ పృథ్వీ గారు కానీ నైట్ పాపం మేము వచ్చేవాళ్ళం, ఆయన మమ్మల్ని చూసేవారు. చూసి వీళ్ళని ఎలా మేనేజ్ చేయాలని ఆ టెన్షన్లో ఉండేవారు. రఘుబాబు అయితే ఏమన్నా తెలుసా, నేను మన టీం ఇది, మన టీం కోసం చేయాలి. ఎర్లీ మార్నింగ్ 4:30 అంత అయింది అన్నట్టు చేసుకుంటూ వచ్చామని అన్నాడు. ఇంకోటి ఏంటంటే పని రాక్షసుడు అని దాసనారాయణరావు గారిని అంటారు మామూలుగా. నెక్స్ట్ వంశీ పని రాక్షసుడు తను, అంటే పనే కావాలి ముందు. తెల్లారగట్ల 4:30 దాకా పని చేస్తాడు, పొద్దున్న మళ్ళీ 6:30కి మళ్ళీ వర్క్ వచ్చేస్తాడు. ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది, ఏం చేస్తాడు అర్థం కాదు. అదే నేను ఇదిగో 2 రోజులు పడుకోకపోతే కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఇలా జాంబీలు అయిపోతాను నేను. ఫ్రెష్గా ఉంటాడు, యాపిల్స్కి ఇలాగా. యాపిల్ అండి ఆయన ఈస్ట్ గోదావరి కదా, ఈస్ట్ గోదావరి రామచంద్రాపురం ఈస్ట్ గోదావరి. మీ ముందు ఒక యాపిల్ ఇక్కడ కూర్చోబెట్టా, ఇక్కడ ఒక స్ట్రాబెర్రీ కూర్చోబెట్టా, ఇది యాపిల్ కాదు, అది యాపిల్ కాదు, బత్తాయి. ఇక్కడ ఒక పనస్పండు కూర్చోబెట్టా. ఇప్పుడు ఆమె ఉందండి, నా సింగపూర్ సిరిమల్లి అనే పాడింది హంసనందిని, ప్లస్ రాజశేఖర్ ఫోటోగ్రఫీ, మ్యూజిక్, పెట్స్ కోఆపరేట్ చేయడం అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు డీల్ చేస్తే ఇమీడియట్ కలిసేస్తాయి. పాపం కొత్తగా పెళ్ళైనాడు సుదర్శనం అక్కడక్కడ కిడ్నాప్ చేసి గబక్కనాలు పట్టుకుని పట్టుకుంటే దేరు ఉండాలండి. అది గబక్కని ఏమన్నా ఖర్చు చేసినా అనుకోండి, అవి ఏంటంటే అవి కూడా చాలా చక్కగా ఎవరిని హామ్ చేయకుండా చాలా వాటి పార్ట్ కూడా బాగా చేసి. నేను ఇందులో ఒకటి చెప్పాలనుకుంటున్నా. మీకు 1,00,000 ఫ్యాన్స్, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, బట్ ఈ సినిమాలో ఒక స్పెషల్ ఫ్యాన్ ఒకరు ఉన్నారు, ఆవిడ ఈవిడ. సినిమా చూసి చెన్నైలో చూసి హే దట్ గాయ్, హే దట్ మ్యాన్, సూపర్ ఎవరని నరసింహ సినిమాలో అబ్బాస్ లోపల కూర్చొని పెట్టి రజనీకాంత్ ఫైట్ చేస్తుంటారు కదా, వాట్ అ మ్యాన్ అని అలా అనుకున్నా. సార్ థ్యాంక్ యూ ఏంటి సార్ ఒక్క మాట ఫినిష్ చేశారు. హే నౌ హి ఇస్ దేర్, కమ్ ఆన్ ఆస్క్ హిమ్. Ask him what? Like What do you want to ask him? How did you enjoy it? What is your favorite scene? What he does? I mean, in all his scenes, you have to have interaction. Why are you so shy? Why are you blushing? Talk to him. How many years experience do you have in the industry? 18 years. 18 years, but one movie I got one break. That is Khadgam movie, Telugu movie. In that movies there is one mannerism. In movie I am hero. सिनेमा में हीरो है मैं, उसमें 30 years इंडस्ट्री. जो बोलेगा तो डायलॉग भूल जाते हैं. Telugu, you can talk in Telugu. తెలుగు ఓకే. డైలాగ్ నేను మర్చిపోయాక సో అది కవర్ చేయడానికి 30 years ఇక్కడ. వాట్ ఈజ్ లైట్ సార్, దట్ ఈజ్ ఫ్లికరింగ్ అవుతుంది ఏంటిది సౌండ్ ఏంటి సౌండ్ నాకు తెలీదా. ఎవ్రీ పర్టికులర్ రీజన్ ఈ యూజ్ 30 years ఇండస్ట్రీ. సో అది బాగా హిట్ అవ్వడం, అది పాపులర్ అయిపోయింది. సో యాక్చువల్గా నేను వచ్చి 18 years అండి. 18 years ఐ హ్యావ్ సీన్ సో మెనీ హీరోయిన్స్, బట్ आप जैसा हीरोइन को अभी पहली बार देख रहा हूँ. ఇన్నాళ్ళుగా నాతో నేను బాగానే ఉంటున్నాను, నిన్ను కలిసిన నిన్నటి నుండి నన్ను నేనే ఎవరన్నాను, ఆదోలా మారిపోయాను. ఏం జరిగిందంటూ తెలుసు కనిపెట్టేసింది మనసు అదేంటో అర్థమైందా. విన్నర్లో రకుల్ ప్రీత్ ఉన్నారండి. Oh, I have to say, I saw Winner
favorite thing about that film is your character. ఓకే I have to say that. Yes. That made the film like so much better. That character. Did you watch? Huh? Did you watch? No. It's the best. Okay, we're not doing winner interview here. చూడండి, నేను అమ్మాయి ఫ్యాన్ అయితే అమ్మాయి నాకు ఫ్యాన్. మీరిద్దరు చూసారా? అందుకనే మీరు అమ్మాయిని అడగండి అన్న. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చాను అడగండి. నీ కళ్ళు ఎక్కడి నుంచి పుట్టే అడగండి. ఎక్కడి నుంచి పుడతాయి డార్లింగ్? I just asked him to ask you where యు ఆర్ బోర్న్ ఇన్ చెన్నై ఐ థింక్. No, I'm born in US. अभी चेन्नई में है. Okay. हाँ? You are residing in Chennai now. No, I'm staying here now. సినిమాలో మీరు ఒక ఆడియన్స్ చాలామందికి తెలియదు, గుమ్మడికాయ ఫంక్షన్లో కొంతవరకే తెలిసింది. మీరు ఒక సాంగ్ రాశారని, ఆ సాంగ్ ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారని. ఇప్పుడు ఒక మామూలు రెగ్యులర్ రాసే లిరిక్స్ రాసేవాళ్ళు వాళ్ళు 100 సార్లు లొకేషన్కి వస్తుంటారు, అంటే బాగాలేదే అంటుంటాడు ఆయన. నేను చూసా దొంగటప్పటి నుంచి. ఈ వీళ్ళని మైమరిపించాలంటే అది ఒక పెద్ద ఇదై ఉండాలి. ఫస్ట్ అటెంప్ట్లోనే ఓకే అన్నారంటే అది ఎలా జరిగిందండి అది? ఏమో అంటే షూటింగ్ లేదు, ఖాళీగా ఉన్నా ఇంట్లో. నా ఖాళీగా ఉంటే పొరిపించకపోతే ఏదో పని చేస్తూ ఉండాలి. ఎప్పుడంటే ట్యూన్స్ వస్తాయి కదా, వాటికి ఏదో గెలుగుతూ ఉండేవాడు. నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఇప్పటికీ ఉంటాయి నా దగ్గరికి, నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. సో ఈ కార్యక్రమం రాశాను. రాసిన తర్వాత అప్పటికి ఏంటంటే షూటింగ్ దగ్గర పడుతుంది, లిరిక్ అయితే ఫైనల్ అవ్వట్లా. టెన్షన్లో ఉంటే రోజు నైట్ 10:30 కాల్ చేస్తే వచ్చాడు. వస్తే తీసుకెళ్ళి లెటర్ ఇచ్చాను, పేపర్ ఇచ్చాడు. చెప్తున్నాడు అన్న, అది లవ్ లెటర్ అనుకున్నాను, ఎవరు పక్కింటి అన్నకి ఎవరు రాశాడేమో, అది ఏంటో చూద్దామని చెప్పి ఓపెన్ ఉందని. బాగుంది, ఎవరు రాశాడు, నేను రాశానని చెప్పా. ఇప్పుడు రాశాడు అన్నాడు. 10 days వద్దులే కదా, మరి ఎప్పుడు రాకుండా ఏం చేస్తాను తిడుతున్నాడు. ఎంత టైం వేసేది, టెన్షన్ పడ్డా. నేను ముందే వచ్చు కదా, జైలు పెట్టి తిరుగుతుంది. అది బాగా పేలిందండి థియేటర్లో. నేను ఒకటి అడగాను సార్, ఇప్పుడు మీరు చాలా సినిమాలు చేస్తున్నారు, చాలా క్యారెక్టర్ చేస్తున్నారు. నేను రేచి అని చెప్పాను మీకు. రేచి అని చెప్పగానే నాకు ఫస్ట్ టైం మీరు నాకు 3 సార్లు అడిగారు, 3 వేరియేషన్స్ ఇచ్చారు నాకు. డైరెక్టర్ గారు ఇలా అననా లేకపోతే ఇలా అననా ఏంటంటే. సో మీరు యాక్చువల్లీ నాకు అది వినగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఓకే నేను చెప్పగానే ఓకే డైరెక్టర్ గారిని చేసేయచ్చు, కానీ మీరు దాని మీద వేరియేషన్స్ తీసుకుని యాక్చువల్లీ హీ ఆస్క్ ఫర్ గ్లాసెస్ ఆల్సో. ఓకే డైరెక్టర్ గారు పెట్టుకున్నా, ఇది పెట్టుకున్నా, అది అంటే ఏవియేటర్స్ గ్లాస్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి. సో అది దాని మీద మీరు కొంచెం రీసెర్చ్ చేసినట్టు అనిపించింది. బెస్ట్ థింగ్ ఏంటంటే అన్ని కార్నర్ నుంచి ఒకటే టాక్ వచ్చింది సార్. ప్రతి సినిమాకి, చిన్న సినిమాలో పెద్ద సినిమా పక్కన పెడితే యూజువల్గా ఏంటంటే ఎగ్జామ్ టైం ఒకటి. సో మేము చాలా భయపడ్డాం, రిలీజ్ చేస్తున్నాం లైక్ ఏం జరుగుతుంది అంటే. కానీ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అన్ని చోట్ల ఒకటే టాక్, బాగుంది బాగుంది బాగుంది. ఎక్కడ మిక్స్ టాక్ కూడా రాలేదు, రైట్ లాగ్ డౌట్ అన్న కూడా రాలేదు. సో అను, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సీన్ ఇన్ ద మూవీ? Favorite scene in the movie from mine or from Can you give me the phone? in general? It's yours. Mine or general? Yours. I mean, which scene that you really wanted to put in an effort? ఎక్కువ కష్టపడి చేశానని ఏదైనా సీన్ అనిపించిందా? I think the scene that I was most nervous about is my introduction scene. That the dialogue from the bus station. The rain effect. Yeah, because it was a little bit too much dialogue for me. Okay. And yeah, I was nervous about that because remember I got the dialogues I think like day before or something. Yeah. So You had the dialogues on the day before, right? yeah, there was a lot for me to say. Okay. Okay, what's your favorite dialogue in the movie? My favorite dialogue, I don't remember that. Oh, tell me something. When was the time you like seriously were angry and like hated Vamsi on set? All the time. No, not all the time. I think Definitely right not all now. the time. I said on sets. And this is not set. And సినిమాలో అన్నిటికంటే అల్టిమేట్ ఫన్, షూటింగ్ అప్పుడు అల్టిమేట్ ఫన్ ఏదంటే ఆపరేషన్ గ్రాంబెల్. షార్ట్ గ్యాప్లో క్యారవాన్ ఎక్కేవాళ్ళు సార్. మనోడి దగ్గర 2 ఫోన్లు ఉంటాయి. ఒక ఫోన్ నుంచి ఏమో ప్రవీణ్, వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నెంబరు వాళ్ళ డీటెయిల్స్ మొత్తం టకటకటకటక 1 నిమిషాలు చెప్పేసేవాడు. ఓకే అని చెప్పి ఫోన్ చేసేవాడు. ఆ 7 వేసాడు, నీ కూతురు మన కూతురు నేనే చేద్దాం, డాక్టర్ చేద్దాం. Johnny, yes papa. Drinking vodka, no papa. Telling lies, no papa. Show your glass, ha ha ha. Hey, mama, mama, mama. Tension lenduku mama. Pikala taka taki solo life touch drama. Arre mama, mama, mama. Amma lenduku mama. Taru kante taru
నో దట్ యూ చాలా ఈజీ క్యారెక్టర్ ఇచ్చేస్తాం. అంటే ఎనీ క్యారెక్టర్ యాజ్ అ డైరెక్టర్గా నేను ఫీల్ అయిందంటే ఎనీ సీన్ నీకు ఇచ్చినప్పుడు దాన్ని మైండ్లో సెట్ చేసుకుని చాలా ఈజీగా చేస్తాం, విత్ ఈజ్ అంటున్నా. సో ఇందులో నీకు ఏదైనా చిన్న ఎఫర్ట్ పెట్టి చేయాలని సీన్ అనిపించింది అని చదివినప్పుడు? కానీ సీన్ అనిపించలేదు కానీ అర్థమైందా సాంగ్? అర్థమైన సాంగ్ ఆ సాంగ్ బేసిక్గా రాజమాస్టర్కి జంపింగ్స్ ఉంటాయి కదా, త్వరగా టైర్డ్ అయిపోతాం. మళ్ళీ వన్ మోర్ అంటే త్వరగా టైర్డ్ అయిపోతాం. 4 టేక్ మా మాల్లో అక్కడికి వచ్చేసరికి ఇంకే అదొకటి. ప్లస్ ఫస్ట్ సాంగ్ ఎవడన్నా బుద్ధుడు ఎవడన్నా షూట్ చేస్తాడో 48 hours కంటిన్యూస్గా. పొద్దున్న 7 గంటలు స్టార్ట్ చేసాం సార్. నెక్స్ట్ డే పొద్దున్న 7 గంటలకు ప్యాకప్ చెప్పాడు. ఆ లాస్ట్ ఏంటంటే మాస్ బీట్ వస్తుంది కదా, ఆ మాస్ బీట్ అనమాట. అందరూ ఎలాడిపోతున్నారు, కెమెరామెన్ ఎలాడిపోతున్నాడు. సూర్యుడికి రాజుకి పోటీ, ఎవరు బస్ ఫినిష్ చేస్తారు అది చెప్తే నమ్మరు, గ్యాప్ లేదు. 7 to 6 సాంగ్, 7 to 6 సీన్లు షూట్ చేసి 6 నుంచి మళ్ళీ మార్నింగ్ దాకా సాంగ్ షూట్ చేసాము. మార్నింగ్ నుంచి మళ్ళీ ఈవినింగ్ దాకా సీన్లు షూట్ చేసి ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ దాకా సాంగ్ షూట్ చేసాం. డాన్సర్లకి అందరికీ రెస్ట్ ఉంది, నా ఒక్కడికే లేదు. కెమెరామెన్కి ఎంతట్లే, నేను గంటలు పరిగెట్టాలి, డ్యాన్సులు చేయాలి. లాస్ట్కి వచ్చారు మాస్ బీట్, ఇలాగంటే అయిపోతుంది. చాలా నాకు లిటరల్గా కనిపించేస్తుంది సార్. ఎందుకంటే అది కరెక్ట్గా లాస్ట్ ఆ మాస్ బిట్టే మిగిలిపోయింది. అది ఎనర్జీ వేరే కావాలి. దానికి ఎంత ఎనర్జీ దగ్గర నుంచి వస్తుంది ఆ టైంలో. అమ్మో ఫినిష్, అదృష్టం బాగుండి ఫినిష్ చేసాం. కానీ కిట్టు ఉన్న జాగ్రత్తలో నేను చాలా మంచి క్యారెక్టర్ చేశాను. నాకు ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు డైరెక్టర్ వంశీ అన్నకి, ఏకే బ్యానర్, మై హోమ్ బ్యానర్, ఈ ఇంత మంచి టీంకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ప్రతి ఒక్కరు ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూడండి. ఈ మధ్య కాలంలో మంచి ఫ్రెష్ కామెడీ, ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి సినిమాని స్కిప్ చేయొద్దు. ఎగ్జామ్ 2 hours ఉంటుంది, ఇది కూడా అంతే ఉంటుంది. కానీ ఎగ్జామ్ కన్నా మీకు మంచి ఫీల్ వస్తుంది. అందరూ ఖచ్చితంగా చూడండి. బా ఎలా వస్తారా నీకు ఐడియాలా? అదృష్టం కారు చూపిస్తుంది, దరిద్రం దారి చూపిస్తుంది. అది లెక్క. అదిగో కుక్క. లెట్స్ గో. మా సినిమా ఇంత పెద్ద ఇచ్చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరూ మళ్ళీ చూడండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అర్జెంటుగా మీకు దగ్గరలో ఉండే థియేటర్కి వెళ్ళి మొత్తం ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళి హ్యాపీగా 2 hours ఎంజాయ్ చేయడానికి వెళ్ళి 2 hours ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా వెంటనే వస్తారు. ఇట్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. ప్లీజ్ వాచ్ మూవీ ఇన్ థియేటర్స్. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. అండ్ మా సక్సెస్ని మీతో పంచుకోవడానికి మేము ఖచ్చితంగా సక్సెస్ వరకు వస్తాం త్వరలోనే. హోప్ఫుల్లీ ఈ వీక్ వస్తాం. సో ఐల్ సీ యు గైస్ ఇన్ థియేటర్స్. See you. Bye.